దుబాయ్లో యూజ్డ్ కార్స్ ప్రీ ఓన్డ్ కార్స్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. వీడియో చివరి వరకు చూడండి. ఎండింగ్లో ఒక బోనస్ టిప్ కూడా ఉంటుంది. నేను మీకు 4 బెస్ట్ ఆప్షన్స్ చెప్తాను యూజ్డ్ కార్స్ కొనడానికి. ఇన్స్టాగ్రామ్ నన్ను ఫాలో చేసి ఇన్స్టా ఛానల్లో జాయిన్ అయిపోండి. సో ద ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బ్రాండెడ్ షోరూమ్స్లో మనం కార్స్ కొనుక్కోవడం. అంటే టొయోటా, నిస్సాన్ ఇలాంటి కార్స్ షోరూమ్స్ ఉంటాయి కదా. మీరు ఏ బ్రాండ్ అయితే కొనాలనుకుంటున్నారో ఆ షోరూమ్కి వెళ్ళి మనం కార్ కొనుక్కుంటే ఆల్మోస్ట్ లైక్ న్యూ కండిషన్ అయితే ఉంటుంది అండ్ చాలా హ్యాసిల్ ఫ్రీగా కూడా ఉంటుంది, కొంచెం ప్రైసీ ఉన్నా కూడా. 2 వచ్చేసి కవాక్ అండ్ కార్స్ 24 వెబ్సైట్స్. ఈ వెబ్సైట్స్లో కూడా మనం యూజ్డ్ కార్స్ కొనుక్కోవచ్చు. కవాక్ అయితే ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, 7 days బైబ్యాక్ పాలసీ ఉంటుంది అండ్ వారంటీ కూడా కవర్ అవుతుంది. ఈవెన్ ద మైనర్ డిఫెక్ట్స్ కూడా ఈ వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి దుబిజిల్. దుబిజిల్లో మీరు, నేను, ఏజెంట్స్ ఎవరైనా కూడా కార్ కొనుక్కోవచ్చు, కార్ అమ్మచ్చు. కాకపోతే మీకు కార్ గురించి కంప్లీట్గా నాలెడ్జ్ ఉంది అంటేనే మీరు దుబిజిల్ యూజ్ చేయండి, లేకపోతే మోసపోయే ఛాన్సెస్ ఎక్కువైతే ఉంటాయి. ద బెస్ట్ ఆప్షన్ వచ్చేసి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా కార్ యూజ్ చేస్తే కొంచెం ప్రైసీ అయినా కూడా వాళ్ళ దగ్గర కొనుక్కోవడం. ఎందుకంటే బయట వాళ్ళ దగ్గర తీసుకోవడం కన్నా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే మనకి హ్యాసిల్ ఫ్రీ ఉంటుంది. వీడియో ఎండింగ్లో ఒక బోనస్ టిప్ చెప్తానన్నాను కదా, అదేంటంటే మనం కార్ కొనుక్కునే ముందు థర్డ్ పార్టీ సర్వీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఆటో హబ్ అని ఒకటి ఉంది. ఇలాంటివి చాలా థర్డ్ పార్టీస్ ఉంటాయి. వాళ్ళు వచ్చి మనం కార్ ఎక్కడైతే కొనుక్కుంటున్నామో ఆ లొకేషన్కి వెళ్ళి మన కార్ని ఫుల్గా ఇన్స్పెక్ట్ చేసి ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ అయితే ఇస్తారు. కాంప్రహెన్సివ్ రిపోర్ట్ని అయితే మీరు మెకానిక్ కానీ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కార్స్ గురించి ఎవరికైతే తెలుస్తాయో వాళ్ళకి చూపిస్తే మనం దాన్ని బట్టి కార్ని నెగోషియేట్ కూడా చేయొచ్చు. మనం మంచి రేట్కి అయితే కార్ని బై చేయొచ్చు. ప్రీ బై చెక్ గురించి కానీ కార్ యాక్సిడెంట్ హిస్టరీ ఎలా తెలుసుకోవాలి అనే వీడియోస్ మీకు కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను.